సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఈ జ్యేష్ఠమాసం అంటే జూన్ 1వ తారీఖు నుంచి జూన్ 30వ తారీఖు వరకు ఉన్నటువంటి మేష నుంచి మీనరాశి వరకు ఉన్నటువంటి గోచార ఫలితాలను మనం తెలుసుకోవాలి. ఎవరికైనా సరే జనరల్గా ఉండే గోచార ఫలితాలు సరైన ఫలితాలు తెలియాలంటే లగ్నం ఆరుడ చక్రాన్ని వేసుకుని వాళ్ళ జాతక చక్రాన్ని అనుసరిస్తారు. గోచార ఫలితాలు ఏమిటి అంటే మనకు స్పీడ్ బ్రేకర్ లాగా మనకు కలగబోయేటువంటి విధి విధానాలు తెలుసుకొని దాన్ని బట్టి జాగ్రత్త పడడానికి గోచార ఫలితాలు మనకి సహకరిస్తాయి. కుంభరాశి ధనిష్ఠ నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి జూన్ 7వ తేదీ నుండి రాహుకేతువులు కుజుడు అనుకూలం తక్కువగా ఉంది. అందువల్ల ఈ రాశి వారికి అన్ని పనులందు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీరు రాహు కేతువు కుజుడికి శాంతి చేయించుకోవాలి. ఉద్యోగస్తులకు అధికారంలో కొంచెం ఇబ్బంది ఉంటుంది. అనవసరమైన వాటి వలన ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆర్థికంగా ఎంత జాగ్రత్తగా ఉన్నా ఖర్చులను నియంత్రించలేరు. కుటుంబ పెద్దల ఆరోగ్యంలో సమస్య ఎదురవుతుంది. పిల్లల అభివృద్ధి చాలా బాగుంటుంది. అది ఆనందదాయకమైన స్థితి ఉంటుంది. బాకీలు మొండివి వసూలవుతాయి. ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫరు ప్రమోషన్ ప్రయత్నం చేసేవారికి లాభం వస్తుంది. ఆరోగ్య విషయంలో పాత రోగాలు బయటపడకుండా వీలైనంత జాగ్రత్త పడండి. ఓర్పు చాలా అవసరం. కుటుంబ సభ్యులతో మీకు వాళ్ళకి అవగాహన లోపం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ధనిష్ఠ నక్షత్రం 3, 4 పాదాలు గోవిందనామాలు పారాయణ చేయాలి. శతభిషం వారు సుందరకాండ పారాయణ చేస్తే మంచిది. పూర్వభాద్ర 1, 2, 3 పాదాల వారు లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేస్తే బాగుంటుంది. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మజే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.